హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు సాఫ్టాప్స్ 360. ఇది మన హెచ్టిటిపి కంప్లీట్ మాస్టరీ సిరీస్లో ఫైనల్ ఎపిసోడ్. ఎపిసోడ్ 1 నుండి ఎపిసోడ్ 4 వరకు మనం హెచ్టిటిపి యొక్క ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేసాం. హెచ్టిటిపి బేసిక్స్, యూఆర్ఎల్ స్ట్రక్చర్, రిక్వెస్ట్ రెస్పాన్స్ ఫార్మాట్, హెడర్స్, కేషింగ్, రీడైరెక్ట్స్, సెక్యూరిటీ, హెచ్టిటిపిఎస్, టిఎల్ఎస్ అండ్ హెచ్టిటిపి వెర్షన్స్ ఇలా అన్నింటినీ క్లియర్గా కవర్ చేసాం. ఇప్పుడు ఈ లాస్ట్ ఎపిసోడ్లో రియల్ వరల్డ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మొత్తం దేని చుట్టూ తిరుగుతుందో ఆ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చూడబోతున్నాం. అదే రెస్ట్ ఏపీఐస్. ఒకసారి ఆలోచించండి, మీరు స్విగ్గీ యాప్ ఓపెన్ చేయగానే రెస్టారెంట్స్ లిస్ట్ వస్తుంది. ఆ డేటా ఎక్కడి నుంచి వస్తుంది? జొమాటోలో ఆర్డర్ ప్లేస్ చేయగానే కన్ఫర్మేషన్ వస్తుంది. ఆ రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్తుంది? లేదా వెదర్ యాప్లో టెంపరేచర్ కనిపిస్తుంది. ఆ డేటా ఎవరు ఇస్తున్నారు? వీటన్నింటి వెనుక ఉన్నది రెస్ట్ ఏపీఐస్. ఇవి హెచ్టిటిపి ప్రోటోకాల్ను ఉపయోగించి బ్యాకెండ్ సర్వర్లతో కమ్యూనికేట్ చేస్తాయి. ఈరోజు ఈ ఫైనల్ ఎపిసోడ్లో 5 ఇంపార్టెంట్ థింగ్స్ కవర్ చేస్తున్నాం. రెస్ట్ ఏపీఐ బేసిక్స్, స్టేటస్ కోడ్స్ ఫర్ ఏపీఐస్, ట్రబుల్ షూటింగ్ అప్రోచ్, హెచ్టిటిపి కంప్లీట్ షీట్ షీట్, బెస్ట్ లెర్నింగ్ రిసోర్సెస్. ఈ సిరీస్ కంప్లీట్ అయ్యేసరికి వెబ్ డెవలప్మెంట్పై మీకు ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫైనల్ ఎపిసోడ్లోకి వెళ్లే ముందు ఒకసారి మనం ఈ సిరీస్లో కవర్ చేసిన జర్నీని క్విక్గా రీక్యాప్ చేద్దాం. ఎపిసోడ్ 1లో హెచ్టిటిపి ఫౌండేషన్ చూసాం. క్లయింట్ సర్వర్ మోడల్ ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నాం. ఒక యూఆర్ఎల్ని పార్ట్స్గా చేసి ప్రోటోకాల్, డొమైన్, పోర్ట్, పాత్, క్వరీ పారామీటర్స్ అంటే ఏంటో చూసాం. టెర్మినల్లో కర్ల్ వాడి లైవ్ హెచ్టిటిపి రిక్వెస్ట్ కూడా చూసాం. ఎపిసోడ్ 2లో హెచ్టిటిపి మెసేజ్ని డీప్ డైవ్ చేసాం. రిక్వెస్ట్ ఫార్మాట్ అండ్ రెస్పాన్స్ ఫార్మాట్ల రా మెసేజ్ స్ట్రక్చర్ అర్థం చేసుకున్నాం. ఎపిసోడ్ 3లో ప్రాక్టికల్ వెబ్ కాన్సెప్ట్స్ చూసాం. 6 ఇంపార్టెంట్ హెడర్స్, వెబ్సైట్ స్పీడ్ పెంచే కేష్ కంట్రోల్, ఈ ట్యాగ్, స్పేస్ల కోసం వాడే యూఆర్ఎల్ ఎన్కోడింగ్ అండ్ 301, 302 రీడైరెక్ట్స్ గురించి తెలుసుకున్నాం. ఎపిసోడ్ 4లో సెక్యూరిటీ అండ్ వెర్షన్స్ చూసాం. అథెంటికేషన్ వర్సెస్ ఆథరైజేషన్ డిఫరెన్స్, బ్రౌజర్ లాక్ వెనక ఉండే టీఎల్ఎస్ హ్యాండ్షేక్ అండ్ హెచ్టిటిపి 1.1 నుండి లేటెస్ట్ హెచ్టిటిపి 3 వరకు ఎలా ఎవాల్యుయేషన్ జరిగిందో నేర్చుకున్నాం. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి ఒక ఏపీఐ వరల్డ్లో ఎలా అప్లై చేస్తారో చూద్దాం. అసలు ఒక ఏపీఐ వరల్డ్లో ఎలా అప్లై చేస్తారో చూద్దాం. అసలు రెస్ట్ ఏపీఐ అంటే ఏంటి? చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. అంటే రెండు వేర్వేరు అప్లికేషన్స్ ఒకదానితో ఒకటి మాట్లాడుకోవడానికి వాడే ఒక మీడియం. రెస్ట్ అంటే రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్ఫర్. ఇది హెచ్టిటిపి ప్రోటోకాల్ పైన బిల్డ్ చేయబడిన ఒక ఆర్కిటెక్చరల్ డిజైన్ స్టైల్. దీనికి ఒక సూపర్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళి మెనూ చూసి వెయిటర్కి ఆర్డర్ ఇచ్చారు. వెయిటర్ కిచెన్కి వెళ్ళి ఫుడ్ తీసుకొని మళ్ళీ మీకు తెచ్చి ఇచ్చాడు. ఇక్కడ మీరు క్లయింట్, కిచెన్ అనేది బ్యాకెండ్ సర్వర్. ఆ వెయిటర్ రెస్ట్ ఏపీఐ. మీరు డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్లకుండా వారితో కమ్యూనికేట్ చేయడానికి వెయిటర్ ఎలా హెల్ప్ అయ్యాడో ఏపీఐ కూడా అంతే. స్క్రీన్ మీద ఉన్న డయాగ్రామ్ చూడండి. క్లయింట్ డైరెక్ట్గా డేటాబేస్ను యాక్సెస్ చేయరు. మధ్యలో రెస్ట్ ఏపీఐ అనే లేయర్ ఉంటుంది. క్లయింట్ ఏపీఐకి రిక్వెస్ట్ పంపితే ఏపీఐ డేటాబేస్ నుంచి డేటా తెచ్చి క్లయింట్కి రెస్పాన్స్ ఇస్తుంది. ఒక మంచి రెస్ట్ ఏపీఐ డిజైన్ చేయాలంటే 4 ఇంపార్టెంట్ రూల్స్ ఉన్నాయి. రూల్ 1 ఈజ్ నౌన్ బేస్డ్ యూఆర్ఎల్స్. యూఆర్ఎల్లో ఎప్పుడు నౌన్స్ మాత్రమే ఉండాలి, వెర్బ్స్ వాడకూడదు. అంటే /users, /orders అని రాయాలి, కానీ /getUsers, /createOrder అని రాయకూడదు. రూల్ 2 ఈజ్ హెచ్టిటిపి మెథడ్స్. యాక్షన్ ఏంటనేది యూఆర్ఎల్ చెప్పకూడదు, హెచ్టిటిపి మెథడ్ చెప్పాలి. డేటా చదవాలంటే గెట్, క్రియేట్ చేయాలంటే పోస్ట్, అప్డేట్ చేయాలంటే పుట్ ఆర్ ప్యాచ్, డిలీట్ చేయాలంటే డిలీట్ వాడాలి. రూల్ 3 ఈజ్ జేసన్ బాడీ. మోడర్న్ ఏపీఎస్లో డేటా ఎక్స్చేంజ్ కోసం కంటెంట్ టైప్ application/json వాడతాం. ఇది యూనిఫామ్ ఫార్మాట్, అన్ని లాంగ్వేజెస్ సపోర్ట్ చేస్తాయి. రూల్ 4 ఈజ్ కరెక్ట్ స్టేటస్ కోడ్స్. ఓన్లీ 200 ఓకే మాత్రమే కాదు, సిచ్యువేషన్ బట్టి 201 క్రియేటెడ్, 404 నాట్ ఫౌండ్ లాంటి ప్రాపర్ స్టేటస్ కోడ్స్ వాడాలి. ఇప్పుడు ఈ స్లైడ్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇండస్ట్రీలో చాలా మందికి రెస్ట్ ఏపీఐ డిజైన్ అనగానే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. కానీ మనం ఇక్కడ ఒకే ఒక రిసోర్స్ని బేస్ చేసుకొని 6 డిఫరెంట్ ఆపరేషన్స్ ఎలా చేయొచ్చో క్లియర్గా చూద్దాం. మన బేస్ యూఆర్ఎల్ api.example.com/users. ఫస్ట్ ఆపరేషన్ గెట్ యూజర్స్. మనకి డేటాబేస్లో ఉన్న అందరి యూజర్స్ లిస్ట్ కావాలి అనుకోండి. మనం గెట్ మెథడ్ వాడి కేవలం యూజర్స్ అని కాల్ చేస్తాం. సర్వర్ మనకి 200 ఓకేతో పాటు డేటాని రిటర్న్ చేస్తుంది. ఇది ఒక రీడ్ ఆపరేషన్. సెకండ్ ఆపరేషన్ ఈజ్ గెట్ యూజర్ /123. ఇక్కడ 123 అనేది ఒక స్పెసిఫిక్ యూజర్ యొక్క ఐడి. నాకు అందరి డేటా వద్దు, కేవలం ఆ 123 ఐడి ఉన్న యూజర్ వివరాలు మాత్రమే కావాలి అనుకున్నప్పుడు ఇలా పాత్ చివర ఐడి పెట్టి గెట్ రిక్వెస్ట్ పంపుతాం. థర్డ్ ఆపరేషన్ ఈజ్ పోస్ట్ యూజర్స్. ఇప్పుడు మనం ఒక కొత్త యూజర్ని సిస్టంలో క్రియేట్ చేయాలి. యూఆర్ఎల్ మాత్రం సేమ్ అదే /users, కానీ మెథడ్ పోస్ట్కి మారుస్తాం. ఇక్కడ సర్వర్ మనకి 200 అవ్వదు, 201 క్రియేటెడ్ అని ఇస్తుంది, ఎందుకంటే కొత్త రిసోర్స్ క్రియేట్ అయింది కాబట్టి.
ఫోర్త్ ఆపరేషన్ ఈజ్ పుట్ users/123. ఒక యూజర్ తన ప్రొఫైల్లోని పేరు, ఈమెయిల్, ఫోన్ నెంబర్ అన్ని వివరాలను పూర్తిగా మార్చేసి అప్డేట్ చేయాలి అనుకుంటే పుట్ మెథడ్ వాడతాం. ఫిఫ్త్ ఆపరేషన్ ఈజ్ patch/user/123. ఇది ఇంటర్వ్యూస్లో చాలా ఇంపార్టెంట్. యూజర్స్ అన్ని వివరాలు మార్చట్లేదు, కేవలం తన ఈమెయిల్ ఐడి మాత్రమే మార్చాలి అనుకుంటే మనం వాడాల్సింది ప్యాచ్ మెథడ్. దీన్నే పార్షియల్ అప్డేట్ అంటాం. ముందు వాడిన పుట్ మెథడ్ ఈజ్ ఫుల్ అప్డేట్. నౌ సిక్స్త్ ఆపరేషన్ delete/user/123. ఇక చివరగా ఆ యూజర్ అకౌంట్ డిలీట్ చేయాలంటే అదే యూఆర్ఎల్కి డిలీట్ మెథడ్ పంపుతాం. ఇక్కడ సర్వర్ 204 నో కంటెంట్ అని ఇస్తుంది. అంటే నీ పని అయిపోయింది, కానీ బాడీలో చూపించడానికి ఇంకే డేటా లేదు అని అర్థం. ఇదే రెస్ట్ డిజైన్ యొక్క రియల్ బ్యూటీ. ఒకే యూఆర్ఎల్ user/123, కానీ మీరు గెట్ చేస్తే డేటా చదువుతుంది, పుట్ చేస్తే డేటా మారుతుంది, డిలీట్ చేస్తే డేటా డిలీట్ అయిపోతుంది. ఎంత క్లీన్ అండ్ ప్రెడిక్టబుల్గా ఉందో చూసారు కదా. ఇప్పుడు మన సిరీస్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏపీఐ స్టేటస్ కోడ్స్. చాలామంది బిగినర్స్ చేసే ఒక బ్లైండ్ మిస్టేక్ ఏంటో తెలుసా? బ్యాక్ఎండ్లో ఏం జరిగినా ఎర్రర్ వచ్చినా సరే ప్రతి రెస్పాన్స్కి 200 ఓకే ఇచ్చేసి బాడీ లోపల ఎర్రర్ ఈజ్ ట్రూ అని రాస్తారు. దిస్ ఈజ్ కంప్లీట్లీ రాంగ్. ఒక ప్రొఫెషనల్ డెవలపర్ ఇప్పుడు ప్రాపర్ HTTP స్టేటస్ కోడ్నే వాడాలి. ఎందుకంటే ఫ్రంట్ అండ్ డెవలపర్ ఆ కోడ్ చూసే నెక్స్ట్ స్టెప్ డిసైడ్ అవుతాడు. మన కంపెనీస్లో డైలీ లైఫ్లో ఫేస్ చేసే మెయిన్ కోడ్స్ని 3 రేంజెస్గా డివైడ్ చేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ 2x సక్సెస్ కోడ్స్. మన పని సక్సెస్ అయింది, 200 ఓకే, డేటా సక్సెస్ఫుల్గా వెనక్కి పంపినప్పుడు లైక్ గెట్, పుట్, ప్యాచ్. 201 క్రియేటెడ్. పోస్ట్ రిక్వెస్ట్ పంపినప్పుడు కొత్త యూజర్ లేదా కొత్త ఆర్డర్ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయితే ఖచ్చితంగా 201 ఇవ్వాలి. 204 నో కంటెంట్. డిలీట్ సక్సెస్ అయ్యింది, కానీ బాడీలో రిటర్న్ చేయడానికి ఏం డేటా లేనప్పుడు 204 వాడతారు. సెకండ్ వన్ ఈజ్ 4xx క్లయింట్ ఎర్రర్ కోడ్స్. 400 బ్యాడ్ రిక్వెస్ట్. క్లయింట్ పంపిన జేసన్ ఫార్మాట్లో తప్పులున్నా లేదా కావాల్సిన మెయిన్ ఫీల్డ్స్ మిస్ చేసినా సర్వర్ ఈ కోడ్ ఇస్తుంది. అంటే బాస్ రిక్వెస్ట్ కరెక్ట్గా పంపించు అని అర్థం. 401 అనాథరైజ్డ్. టోకెన్ పంపడం మర్చిపోయినా లేదా ఎక్స్పైర్ అయిన పాత టోకెన్ వాడినా ఇది వస్తుంది. ముందు లాగిన్ అవ్వు అని అర్థం. 403 ఫర్బిడెన్. లాగిన్ అయ్యారు, టోకెన్ కరెక్ట్గానే ఉంది, కానీ ఆ పేజ్లో చూసే పర్మిషన్ మీకు లేదు. ఒక నార్మల్ ఎంప్లాయీ అడ్మిన్ డాష్బోర్డ్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే సర్వర్ 403తో బ్లాక్ చేస్తుంది. 404 నాట్ ఫౌండ్. మీరు వెతుకుతున్న ఐటెం లేదా యూజర్ ఐడి అసలు డేటాబేస్లోనే లేదు అన్నప్పుడు 404 వస్తుంది. 429 టూ మెనీ రిక్వెస్ట్స్. ఎవరైనా లూప్ రాసి మన ఏపీఐని సెకండ్కి 100 సార్లు కాల్ చేస్తుండే రేట్ లిమిట్ హిట్ అయ్యి ఈ కోడ్ వస్తుంది. 5xx సర్వర్ ఎర్రర్ కోడ్స్. 500 ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్. క్లయింట్ వైపు అంతా కరెక్ట్గానే ఉంది, కానీ మన బ్యాక్ అండ్ కోడ్లో ఏదో బగ్ ఉండి అన్హ్యాండిల్డ్ ఎక్సెప్షన్స్ వల్ల సర్వర్ క్రాష్ అయిపోతుంది. ఇది వస్తే డెవలపర్ వెంటనే సర్వర్ లాగ్స్ చెక్ చేయాలి. 503 సర్వీస్ అన్అవైలబుల్. సర్వర్ ప్రజెంట్ ఓవర్లోడ్ అయ్యి డౌన్లో ఉన్నా లేదా మెయింటెనెన్స్ జరుగుతున్నా ఈ 503 వస్తుంది. సో గోల్డెన్ రూల్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, బ్లైండ్గా 200 ఇవ్వకండి. యాక్చువల్గా సర్వర్లో ఏం జరిగిందో దానికి 100% మ్యాచ్ అయ్యే పర్ఫెక్ట్ స్టేటస్ కోడ్నే రిటర్న్ చేయాలి. ఇప్పుడు మోస్ట్ ప్రాక్టికల్ టాపిక్, ఒక ఏపీఐలో ప్రాబ్లం వస్తే ఎలా డీబగ్ చేయాలి. డెవలపర్గా మీకు ఉండాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ ఇది. ఎర్రర్ రాగానే ప్యానిక్ అవ్వకుండా ఈ 3 స్టెప్ అప్రోచ్ ఫాలో అవ్వాలి. స్టెప్ 1 ఈజ్ నెట్వర్క్ లెవెల్ చెక్. ఇది ఫస్ట్ స్టెప్. బ్రౌజర్ డెవ్ టూల్స్ ఆర్ పోస్ట్ మ్యాన్ ఓపెన్ చేసి చూడండి, యూఆర్ఎల్ కరెక్ట్గా ఉందా, HTTP మెథడ్ కరెక్ట్గా ఉందా, గెట్కి బదులు పోస్ట్ పంపట్లేదు కదా అని చెక్ చేయాలి. హెడర్స్లో కంటెంట్ టైప్ application/json ఉందా, స్టేటస్ కోడ్ ఏం వచ్చింది, బాడీలో ఏమైనా ఎర్రర్ మెసేజ్ ఉందేమో చదవండి. స్టెప్ 2 ఈజ్ క్లయింట్ కోడ్ చెక్. నెట్వర్క్ అంతా బాగుంటే మీ కోడ్ చెక్ చేయండి, యూఆర్ఎల్లో ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా. ఎగ్జాంపుల్కి /API/usersకి బదులు /API/user అని వాడినా కూడా మనకి రెస్పాన్స్ రాదు. స్టెప్ 2 ఈజ్ క్లయింట్ కోడ్ చెక్. నెట్వర్క్ అంతా బాగుంటే మీ కోడ్ చెక్ చేయండి, యూఆర్ఎల్లో ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయేమో చూడండి. ఎగ్జాంపుల్కి API/usersకి బదులు API/user అని ఉందేమో చూడండి. HTTPS పేజ్ నుండి HTTPకి API కాల్ చేస్తున్నారా, మిక్స్డ్ కంటెంట్ ఎర్రర్ వల్ల బ్రౌజర్ బ్లాక్ చేస్తుంది. కన్సోల్లో ఏమైనా కార్స్ ఎర్రర్ కనిపిస్తుందేమో చూడండి. టోకెన్ హెడర్లో కరెక్ట్గా వెళ్తుందో లేదో చూడండి. స్టెప్ 3 ఈజ్ సర్వర్ సైడ్ చెక్. క్లయింట్ వైపు అంతా పర్ఫెక్ట్గా ఉంటే ఇక సర్వర్ సైడ్ చూడాలి. బ్యాకెండ్లో ఆ రౌట్ అసలు డిఫైన్ చేసి ఉందా లేదా, సర్వర్ లాగ్స్ ఓపెన్ చేసి ఎక్కడ ఎక్సెప్షన్ వస్తుందో చూడండి. డేటాబేస్ కనెక్షన్ లైవ్లో ఉందా, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ కరెక్ట్గా సెట్ అయ్యాయా లేదా అని చూడండి. ఈ 3 స్టెప్స్ సిస్టమేటిక్గా ఫాలో అయితే 95% బగ్స్ని ఈజీగా కనిపెట్టేయచ్చు. ఇప్పుడు మన రియల్ టైం డెవలపర్ లైఫ్లో రోజు మనల్ని విసిగించే కొన్ని కామన్ ఏపీఐ ఎర్రర్స్, వాటి వెనుకున్న రీజన్స్ అండ్ వాటిని ఎలా ఫిక్స్ చేయాలో ఒకే చోట చూద్దాం. దీన్ని జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఫస్ట్ వన్ ఈజ్ 404 నాట్ ఫౌండ్. దీనికి మెయిన్ రీజన్ యూఆర్ఎల్లో ఏదైనా టైపో ఉండడం లేదా బ్యాకెండ్లో రాసిన రౌట్ నేమ్
ఫ్రంట్ ఎండ్లో కాల్ చేస్తున్న పాత్ మిస్ మ్యాచ్ అవ్వడం. ఫిక్స్ చాలా సింపుల్. యూఆర్ఎల్ని డబుల్ చెక్ చేయండి. రెండు వైపులా పాత్ ఒకటైనా కాదా అని వెరిఫై చేసుకోండి. సెకండ్ వన్ ఈజ్ 400 బ్యాడ్ రిక్వెస్ట్. మీరు పంపిన జేసన్ ఫార్మాట్లో కామాస్ ఆర్ బ్రాకెట్స్ మిస్ అయినా లేదా ఏపీఐకి కావాల్సిన మెయిన్ డేటా ఫీల్డ్స్ పంపకపోయినా సర్వర్ ఎర్రర్ ఇస్తుంది. అంటే బాస్ రిక్వెస్ట్ కరెక్ట్గా పంపించు అని అర్థం. దీన్ని ఫిక్స్ చేయాలంటే డెవ్ టూల్స్లో నెట్వర్క్ ట్యాబ్లో రిక్వెస్ట్ బాడీని ఓపెన్ చేసి అది ఏపీఐ డాక్యుమెంటేషన్తో పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందో లేదో వ్యాలిడేట్ చేయండి. థర్డ్ వన్ 401 అనాథరైజ్డ్. ఆథెంటికేషన్ టోకెన్ పంపడం మర్చిపోయినా లేదా ఆ టోకెన్ ఎక్స్పైర్ అయిపోయినా ఈ ఎర్రర్ వస్తుంది. దీన్ని ఎలా ఫిక్స్ చేయాలంటే మీ హెడర్స్లో టోకెన్ ప్రాపర్గా వెళ్తుందో లేదో చూడండి. అది ఆథరైజేషన్ బేరర్ టోకెన్ ఫార్మాట్లో ఉందో లేదో చెక్ చేసుకోండి. ఫోర్త్ వన్ ఈజ్ 500 ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్. డెవలపర్స్ని ఎక్కువగా భయపెట్టే ఎర్రర్ ఇది. ఇక్కడ క్లయింట్ వైపు అంతా కరెక్ట్గానే ఉంటుంది, కానీ సర్వర్ కోడ్లో ఏదో ఒక చోట అన్హ్యాండిల్డ్ ఎర్రర్ రావడం లేదా డేటాబేస్ క్రాస్ అవడం వల్ల ఇది జరుగుతుంది. దీన్ని ఫిక్స్ చేయాలంటే క్లయింట్ సైడ్ మీరు ఏం చేయలేరు. వెంటనే సర్వర్ లాగ్స్ ఓపెన్ చేసి స్టాక్ ట్రేస్ చూసి కోడ్లోని బగ్ను ఫిక్స్ చేయాలి. అండ్ ఫైనల్లీ ఎవ్రీ వన్స్ ఎనిమీ కార్స్ ఎర్రర్. డెవలప్మెంట్లో దీనివల్ల తలపట్టుకొని డెవలపర్ ఉండడు. సర్వర్ సైడ్ నుండి యాక్సెస్ కంట్రోల్ అలౌ ఆరిజిన్ అనే హెడర్ సెట్ చేయకపోవడం వల్ల బ్రౌజర్ సెక్యూరిటీ కోసం దీన్ని బ్లాక్ చేస్తుంది. సర్వర్ కోడ్లో కార్స్ మిడిల్ వేర్ లేదా హెడర్స్ యాడ్ చేయడం వల్ల ఇది ఫిక్స్ అవుతుంది. రైట్ ఫ్రెండ్స్, మనం ఎప్పటివరకు నేర్చుకున్న 5 ఎపిసోడ్ హెచ్టిటిపి కంప్లీట్ సిరీస్ని ఒకే ఒక మాస్టర్ స్లైడ్లో మీకోసం సమ్మరైజ్ చేశా. ఇది మీ డైలీ రెఫరెన్స్ చీట్ షీట్. ఇప్పుడే స్క్రీన్ షాట్ తీసి మీ డెస్క్టాప్ పైన ఉంచుకోండి. మెసేజ్ స్ట్రక్చర్. రిక్వెస్ట్లో ఎప్పుడు మెథడ్ ప్లస్ యూఆర్ఎల్ ప్లస్ వెర్షన్ హెడర్స్ అండ్ బాడీ ఉంటాయి. రెస్పాన్స్కి వచ్చేసరికి వెర్షన్ ప్లస్ స్టేటస్ కోడ్ హెడర్స్ అండ్ బాడీ ఉంటాయి. హెచ్టిటిపి మెథడ్స్. డేటాను చదవడానికి గెట్, క్రియేట్ చేయడానికి పోస్ట్, ఫుట్ అనేది పూర్తిగా మార్చడానికి, కొంత భాగం అప్డేట్ చేయడానికి ప్యాచ్ అండ్ పూర్తిగా తీసేయడానికి డిలీట్ వాడతాం. స్టేటస్ కోడ్స్. 1తో స్టార్ట్ అయ్యేవి ఇన్ఫర్మేషన్, 2తో స్టార్ట్ అయ్యేవి సక్సెస్ అని, 3తో స్టార్ట్ అయ్యేవి రీడైరెక్ట్ అని, 4తో స్టార్ట్ అయ్యేవి క్లయింట్ ఎర్రర్ అండ్ 5తో స్టార్ట్ అయ్యేవి సర్వర్ ఎర్రర్స్. గోల్డెన్ రూల్స్. ప్రొడక్షన్లో ఇప్పుడు హెచ్టిటిపిఎస్ మాత్రమే వాడండి. జేసన్ డేటా ఎక్స్చేంజ్ కోసం కంటెంట్ టైప్ application/json హెడర్ని అసలు మర్చిపోకండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బ్రౌజర్ డెవ్ టూల్స్ నెట్వర్క్ ట్యాబ్ని మీ బెస్ట్ ఫ్రెండ్ చేసుకోండి. హెచ్టిటిపి అండ్ ఏపీఎస్ గురించి ఇండస్ట్రీ లెవెల్లో ఇంకా డీప్గా సెల్ఫ్ స్టడీ చేయడానికి నేను పర్సనల్గా రికమెండ్ చేసే బెస్ట్ ఫ్రీ రిసోర్సెస్ ఇక్కడ ఇస్తున్నాను. ఎండిఎన్ వెబ్ డాక్స్. ఇది వెబ్ డెవలప్మెంట్ ప్రపంచంలో ఒక భగవద్గీత లేదా బైబిల్ లాంటిది. స్టేటస్ కోడ్స్, హెడర్స్, కేషింగ్, కార్స్ అన్నింటికీ పర్ఫెక్ట్ అండ్ అఫీషియల్ డాక్యుమెంటేషన్ ఎక్కడ దొరుకుతుంది. ఖచ్చితంగా బుక్ మార్క్ చేసుకోండి. రెస్ట్ ఏపీఐ ట్యూటోరియల్, రెస్ట్ బేసిక్స్, బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ రిసోర్స్ నేమింగ్ రూల్స్ సింపుల్గా నేర్చుకోవడానికి సూపర్ సైట్. మైక్రోసాఫ్ట్ రెస్ట్ ఏపీఐ గైడ్లైన్స్. మైక్రోసాఫ్ట్ టీమ్స్ వాళ్ళ లార్జ్ స్కేల్ అప్లికేషన్స్లో ఏపీఎస్ని ఎలా డిజైన్ చేస్తారో చెప్పే అఫీషియల్ గైడ్లైన్స్ ఇది. గిట్హబ్లో దొరుకుతుంది. ఒక సీనియర్ డెవలపర్ అవ్వడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. పోస్ట్ మ్యాన్. ఏపీఎస్ని టెస్ట్ చేయడానికి ది మోస్ట్ పాపులర్ టూల్. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మీరు రోజు ఇది వాడాల్సిందే. జస్ట్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. కర్ల్. టెర్మినల్ నుండి హెచ్టిటిపి రిక్వెస్ట్ చేయడానికి వాడే ఈ టూల్ ప్రాక్టీస్ మాత్రం కంటిన్యూ చేయండి. సక్సెస్ఫుల్గా మనం హెచ్టిటిపి కంప్లీట్ మాస్టర్ సిరీస్ని కంప్లీట్ చేసాం. ఈ సిరీస్ కంప్లీట్ చేయడం వల్ల ఇప్పుడు మీ దగ్గర 8 పవర్ఫుల్ ప్రొఫెషనల్ స్కిల్స్ ఉన్నాయి. ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందో మీరు చెప్పగలరు. ఒక యూఆర్ఎల్ని చూడగానే దాన్ని కంప్లీట్ డీకోడ్ చేయగలరు. డెవ్ టూల్స్ నెట్వర్క్ ట్యాబ్తో ప్రొఫెషనల్ రా మెసేజ్ని ఇన్స్పెక్ట్ చేయగలరు. కేసింగ్, రీడైరెక్ట్స్ వెనక ఉన్న లాజిక్ మీకు తెలుసు. హెచ్టిటిపిఎస్ అండ్ టిఎల్ఎస్ డేటాని ఎలా ప్రొడక్ట్ చేస్తాయో ఎక్స్ప్లెయిన్ చేయగలరు. ఇంటర్వ్యూస్లో హెచ్టిటిపి 1.1, హెచ్టిటిపి 2, హెచ్టిటిపి 3 డిఫరెన్స్ని కాన్ఫిడెంట్గా మాట్లాడగలరు. క్లీన్ అండ్ పర్ఫెక్ట్ రెస్ట్ ఏపీఎస్ని మీరే ఓన్గా డిజైన్ చేయగలరు. అండ్ ఫైనల్గా 404, 400, 500 కార్స్ లాంటి ఎర్రర్స్ని ఈజీగా డీబగ్ చేయగలరు. అండ్ నౌ ఈ హెచ్టిటిపి నాలెడ్జ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తూ మన ఛానల్లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ నెక్స్ట్ సిరీస్ ఈజ్ సర్వర్ అండ్ ప్రాక్సీ మాస్టరీ సిరీస్. ఇందులో మనం అసలు వెబ్సైట్స్ వెనుక ఉండే సర్వర్స్ ఎలా పనిచేస్తాయి, ఫార్వర్డ్ ప్రాక్సీ అంటే ఏంటి, రివర్స్ ప్రాక్సీ అంటే ఏంటి, ఎంజినిక్స్ లోడ్ బ్యాలెన్సర్స్ ఎలా కాన్ఫిగర్ చేస్తారు, మిలియన్స్ కొద్ది ట్రాఫిక్స్ని సర్వర్లు ఎలా హ్యాండిల్ చేస్తాయి అనే సిస్టమ్ డిజైన్ లెవెల్ కాన్సెప్ట్స్ని ప్రాక్టికల్గా లైవ్ డెమోస్తో చూడబోతున్నాం. ఈ సిరీస్ని మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే కింద కామెంట్ సెక్షన్లో వెయిటింగ్ ఫర్ ద సర్వర్ సిరీస్ అని కామెంట్ చేయండి. మీ కామెంట్స్ని చూసి అంతే ఎనర్జీతో నెక్స్ట్ సిరీస్ ప్లాన్ చేస్తారు. ఈ ఎంటైర్ సిరీస్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సాఫ్ట్ఆప్స్ 360 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మళ్ళీ కొత్త కంటెంట్తో మన సర్వర్ అండ్ ప్రాక్సీ మాస్టరీ సిరీస్లో కలుద్దాం. సైనింగ్ ఆఫ్. బై.